హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం చేసుకుంటున్నాము. సో అది చిన్నగా రెసిపీ షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ముందుగా అయితే సగ్గుబియ్యం తీసేసుకొని వాటిని కొంచెం నానబెట్టుకోవాలి నీళ్ళలో. సో ఒక పావు గంటల నానబెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. సో పావు గంటల నానబెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఉడికించుకోవాలి. మెల్లగా అలా ఉడికించిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మేము కొంచెం మిల్క్ యాడ్ చేసాము. సో మిల్క్తో పాటు సగ్గుబియ్యం మంచిగా బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసేసుకొని తగినంత, కొంచెం లైట్గానే వేసుకుంటాం, మేము అంత ఎక్కువ షుగర్ ఏమీ వేయట్లేదు. సరిపడా షుగర్ వేసేసుకొని కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాము. కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో లైట్గా ఇలాచీ పౌడర్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాము. సో ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే వేడి సగ్గుబియ్యం తాగడం వల్ల థ్రోట్కి చాలా మంచిదండి. థ్రోట్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ థ్రోట్ వెంటనే క్లియర్ అవుతుందన్నమాట. సో సగ్గుబియ్యం పాయసం ఎప్పుడైనా మీకు థ్రోట్ కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడిగా తాగుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం గీ కూడా యాడ్ చేస్తాము. గీ వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండ్ బాగుంటుంది కూడా. అంతే అండి, సింపుల్గా సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా మంచిగా హాట్గా తాగాలనిపించినప్పుడు సగ్గుబియ్యం చేసుకొని తాగండి, చాలా మంచిది, చాలా కూడా బాడీకి. సో మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like and subscribe.